Gluta Rosa by Prisma's Beauty. తాడిపత్రి వెళ్లేందుకు అనుమతిచ్చిన సుప్రీంకోర్టు తీర్పుపై హర్షం వ్యక్తం చేశారు మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి. పటిష్టమైన భద్రత ఏర్పాటు చేయాలని సుప్రీంకోర్టు ఆదేశాలు జారీ చేసిందన్నారు. సుప్రీంకోర్టులో న్యాయం గెలిచిందన్నారు. సుప్రీంకోర్టు తీర్పు కాపీలను ఎస్పీకి అందజేసి త్వరలోనే తాడిపత్రికి వెళతానన్నారు. తాడిపత్రి నియోజకవర్గ ప్రజలకు అందుబాటులో ఉండి సేవ చేస్తానన్నారు కేతిరెడ్డి పెద్దారెడ్డి. వచ్చిన ఆర్డర్ను ఎస్పీ గారికి ఇచ్చి నేను తాడిపత్రికి పోయేదానికి త్వరలోనే ప్రయత్నిస్తాను. అంతేకాదు గతంలో మాత్రమే తాడిపత్రిలో కూడా నేను ప్రతి గ్రామానికి వెళ్ళి మా కార్యకర్తలను నాయకులను కలిసి అక్కడ ఉండేటువంటి కష్ట సుఖాల్లో భాగం పంచుకొని వాళ్ళ ఏ విధంగా అయితే మేము అధికారంలో ఉన్నప్పుడు ప్రజలకు దగ్గరలో ఉన్నాము, ఈరోజు కూడా దగ్గరలో ఉండి వాళ్ళ కష్ట సుఖాల్లో భాగం పంచుకుంటాం. ఈ ఆర్డర్ ఇచ్చిన సుప్రీంకోర్టు కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. న్యాయం చట్టం గెలిచిందనేది నా భావన. అందువల్ల మరోసారి సుప్రీంకోర్టుకు తాడిపత్రి వెళ్లేందుకు వీసా కావాలా అని ప్రశ్నించారు సీనియర్ న్యాయవాది పొన్నవలు సుధాకర్ రెడ్డి. కోర్టు ఆదేశాలను పోలీసులు పదే ధిక్కరిస్తున్నారని చెప్పారు. మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డిని సొంత నియోజకవర్గంలోకి రాకుండా అడ్డుకుంటున్నారని, వస్తే చంపేస్తామని బెదిరిస్తున్నారన్నారు. అలాంటి వారిపై కనీసం రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకోవడం లేదన్నారు న్యాయవాది సుధాకర్ రెడ్డి. ఈ కోర్టు ఆర్డర్ని కూడా మేము అమలు పరచాల్సిన అవసరం లేదు అని కోర్టు వారిని కూడా ధిక్కరించిన సందర్భంలో మేము కంటెంప్ట్ చేశాం. ఆ కంటెంప్ట్ హీరింగ్కి వచ్చే లోపల కూడా సింగిల్ జడ్జి ఇచ్చినటువంటి ఆర్డర్ని బేఖాతరు చేసినటువంటి పరిస్థితి. గౌరవ ఏపీ హైకోర్టు వారు సింగిల్ జడ్జి వారు ఇచ్చినట్టు ఆర్డర్ని స్టే చేయడం జరిగింది. ఆ స్టే ఆర్డర్ మీద మేము ఈరోజు సుప్రీంకోర్టుకు రావడం జరిగింది. వితౌట్ నోటీస్, వితౌట్ ఎనీథింగ్ కోర్టు వారు ఆశ్చర్యం వ్యక్తపరిచారు. గౌరవ సుప్రీంకోర్టు వారు ఆ ఆర్డర్ మీద ఆశ్చర్యం వ్యక్తపరిచారు. ఈ ఆర్డర్ ఎట్టిచ్చారు అని.